నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టడం శుభ పరిణామం. లాలా చెరువు స్టాక్ పాయింట్ వద్ద ప్రారంభించిన కందుల. వైఎస్ఆర్సీపీ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్లా మార్చింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. 2027 గోదావరి పుష్కరాల నాటికి సమగ్రాభివృద్ధి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఉత్సాహంగా సాగుతున్న పురోహిత క్రికెట్ టోర్నమెంట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందజేసిన నగర ప్రముఖులు. 6 చోరీ కేసుల్లో నిందితుడు అరెస్ట్. బంగారు వెండి ఆభరణాలు నగదు స్వాధీనం. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి లాభాపేక్ష లేకుండా వినియోగదారులకు ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టడం శుభ పరిణామమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరింత పారదర్శకంగా ఈ విధానాన్ని అమలు చేసి ప్రజలందరికీ మేలు చేకూర్చుతామన్నారు. మంగళవారం లాలా చెరువు ఇసుక స్టాక్ పాయింట్ వద్ద ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రారంభించారు. కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు ప్రభుత్వం ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తే నేడు ఈ ప్రభుత్వం వారిని ఆదుకుంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడినప్పటికీ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు పెన్షన్ అందజేశామన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు 1600 కోట్ల రూపాయలను ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దగ్గుబాటి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఇసుక పంపిణీ విధానంలో జరిగిన అవినీతిని తొలగిస్తూ నేడు ఉచిత ఇసుక పంపిణీ ప్రజాహితమైన కార్యక్రమంగా ప్రజా పాలనను సాగిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం నదీ గర్భంలోనికి జేసీబీలను తీసుకువెళ్లి త్రవ్వకం చేసి ఏ విధంగా దోపిడీ చేశారనేది కడియపు లంకలో తాను స్వయంగా చూడటం జరిగిందన్నారు. కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక అందుబాటులో ఉందన్నారు. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉచిత ఇసుకను అందిస్తామన్నారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ గృహ నిర్మాణదారులు ఇబ్బందులు పడకుండా ఉచిత ఇసుక విధానాన్ని అమలులోకి తెస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 43ను జారీ చేసిందన్నారు. ఆర్టీఓ చైత్రవర్షిణి, ఏడీ మైన్స్ సుబ్రహ్మణ్యం, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఇసుక ముసుగులో ఏ విధంగా అవినీతి జరిగింది, మరి సహజ వనరులు ఏ విధంగా దోపిడీకి గురయ్యాయి అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇది పదే పదే నేను ఇక్కడ కడియపులంకలోకి అక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ జరుగుతున్నటువంటి అవినీతిగా వారు అక్కడ ఇసుక తవ్వకం ఏదైతే జరుగుతున్నదో నది గర్భంలోకి జేసీబీలను తీసుకుని వెళ్ళిపోయి అక్కడ తవ్వకం చేసేసి వాటిని ఏ విధంగా అక్కడ సహజ వనరులు దోపిడీ చేస్తున్నారో ఆ విధానాలని అప్పుడు ఎక్స్పోజ్ చేయడం జరిగింది. ఉచిత మంచి ఇసుక విధానంతో ప్రజల ముందుకు వస్తామని చెప్పి ఎన్నికల సందర్భంలో ఎన్డీఏ కూటమి ఏదైతే తెలియజేసిందో ప్రజలకి దాన్ని అనుసరిస్తూ ఇవాళ ప్రజారంజకమైనటువంటి ఇసుక పాలసీ తోటి ప్రభుత్వం రావడం జరిగింది. అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో హడావుడిగా ఈ ఇసుక పాలసీ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకొని వచ్చినా రాబోయే కాలంలో ఈ వర్షాకాలంలో ఎట్లాగూ మనకి కొంచెం అంత ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఈ ఇసుక పాలసీని మరింత మెరుగుపరుస్తూ ఖచ్చితంగా ప్రజలకి అన్ని విధాలా కూడా తోడ్పడే విధంగా అటు బోట్స్మెన్ కావచ్చు, మరి భవన నిర్మాణ కార్మికులు దగ్గర 35 లక్షల మంది ఇవాళ రోడ్లు పడ్డారు కనుక వారికి కొత్త ఊపిరిని నింపుతూ వారిని దృష్టిలో పెట్టుకొని కావచ్చు, అదేవిధంగా నిర్మాణ రంగం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని కావచ్చు ఇవాళ మంచి ఇసుక పాలసీ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ మరింత మెరుగైనటువంటి పాలసీ ఖచ్చితంగా భవిష్యత్తులో వస్తుందని చెప్పి తెలియజేస్తుంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో వినియోగదారుడు ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలంటే ప్రతిమాన్ని రేట్లు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇసుక ప్రీమియం అయిపోవటం వల్ల ఏ రకంగానూ కూడా గృహ నిర్మాణం జరగనటువంటి సందర్భాలను మనం చూసాం. సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితిని ఆనాడు చూసాం. ఇవాళ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక పక్కన ఆర్థిక భారం ఖజానా మీద పడుతున్నప్పటికీ కూడా గత ప్రభుత్వం మొత్తం ఖజానాని ఖాళీ చేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఎంత భారమైనప్పటికీ కూడా పెంచినటువంటి పెన్షన్లని పెద్ద ఎత్తున ఇవ్వటం అనేటువంటి కార్యక్రమం కానివ్వండి, ఇవాళ రైతు భరోసా అని వాళ్ళు చెప్తే రైతు సేవని మేము చెప్తున్నాం. రైతు సేవా కేంద్రాల ద్వారా వారికి ఇవ్వాల్సినటువంటి బకాయిల్ని రమారమి 1600 కోట్ల బకాయిల్ని ఇవ్వటం కానివ్వండి, ఇవాళ కొత్తగా ఈ ఉచితంగా ఇసుక పాలసీని తీసుకురావడం కానివ్వండి, ఇవాళ ఈ ఇసుక ఇవాళ ఏ వినియోగదారుడికి కూడా ఏ రకమైన ఇబ్బంది కలగకుండా కేవలం ఊరికి ట్రాన్స్పోర్టేషను లేకపోతే దాని ఎస్కవేషన్ రేట్లు తప్పితే మామూలుగా ఇసుక ఏ రకంగానే ఇబ్బంది కలగనటువంటి అంశంగా దీన్ని తీసుకురావడం జరుగుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రజాప్రతినిధులు ఇష్టానుసారంగా ఇసుకని దోచేశారు.
ఆ జేపీ వెంచర్స్ కూడా మీరు చూడొచ్చు. ఒకే వే బిల్ మీద ఎన్ని లోడ్లు వెళ్ళాయి ఇవన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఉచిత ఇసుక పాలసీ. రాష్ట్రంలోనే ఆర్థికంగా ఇన్ని సమస్యలు ఉన్నా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉచిత ఇసుక విధానానికి ముందుకు వెళ్తా ఉన్నాము అంటే ఇది ప్రజల పట్ల ఈ ఎన్డీఏ కూటమికి ఉన్న చిత్తశుద్ధి. మనం డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ ఏదైతే ఉందో దాని ఆధ్వర్యంలో ఇక్కడ నుంచి శాండ్ సేల్స్ అలానే డీసిల్టేషన్ కూడా జరుగుతుంది. ఇప్పుడున్న గైడ్ లైన్స్ ప్రకారం మనకి స్టాక్ యార్డ్స్ ఏదైతే ఇంతకు ముందున్న ఏజెన్సీ నుంచి మనం తీసుకోవడం జరిగిందో స్టాక్ యార్డ్స్లో ఉన్న శాండ్ అంతటిని కూడా సెక్యూర్ చేస్తూ మనం పబ్లిక్కి అవైలబుల్గా ఉంచుతూ సేల్స్ స్టార్ట్ చేస్తున్నాం. దీని తర్వాత మనకి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత డీసిల్టేషన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ డీసిల్టేషన్ కూడా బోట్స్మెన్ సొసైటీ ద్వారా స్టార్ట్ చేసి శాండ్ సేల్స్ అనేది జరుగుతుంది. దేర్ ఇస్ నో రెవెన్యూ ఫర్ ద గవర్నమెంట్. టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-2540. రాజమహేంద్రవరంలో జరిగిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన సత్యకుమార్ మంజీరా కన్వెన్షన్ సెంటర్లో మీడియా సమావేశం నిర్వహించారు. బీజేపీ సమావేశంలో చేసిన తీర్మానాలను వివరించడంతో కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీలపై ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో 2 తీర్మానాలు చేసుకున్నామని, ఎన్నికలు, ఓటింగ్ సరళిపై సమీక్ష చేయడంతో పాటు చర్చించామని, 3వసారి ప్రధాని మోదీ అయినందుకు అభినందించి తీర్మానం చేయడంతో పాటు రాష్ట్రంలో కూటమికి అత్యధిక మెజారిటీతో విజయం చేకూర్చిన ప్రజలకు అభినందనలు తెలుపుతూ తీర్మానం ఆమోదించామన్నారు. మోదీ పాలనలో 25 కోట్ల పేదలు పేదరికం నుండి బయటకు వచ్చారని, కాంగ్రెస్ 3 సార్లు ఓడినా అదేదో ఘనకార్యంలా చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. అప్పుల ఆంధ్రప్రదేశ్గా వైఎస్ఆర్సీపీ రాష్ట్రాన్ని మార్చేశారని, కేంద్రం మంజూరు చేసిన సంక్షేమ పథకాలను సైతం తమగా వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసుకుందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు ఆకాంక్ష, అభిష్టం మేరకు బీజేపీ పనిచేస్తుందని, బీజేపీ గతంలోనూ పోలవరం గురించి పోరాడిందని, ఎన్డీఏ పోలవరంపై కట్టుబడి ఉందన్నారు. కాకినాడ, రాజమండ్రి జిల్లా ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తామని, వైఎస్ఆర్సీపీ కేంద్రం నిధులన్నీ దారి మళ్లించిందని ఆరోపించారు. రాజకీయ నాయకులే కాకుండా అధికారులు సైతం పాల్గొన్నారు. ఈ అంశంపై తీవ్రమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అనారోగ్య శాఖగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ని మార్చేశారు. ఆరోగ్యశ్రీలో గత ప్రభుత్వం 2,000 కోట్ల బకాయిలు పెట్టిందని ఆరోపించారు. నిర్ణీత కాలపరిమితిలో పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తామన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత భారతీయ జనతా పార్టీ మొదటిసారిగా విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. సమావేశాల్లో అనేక విషయాలు చర్చకు వచ్చాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, దాని మీద సమీక్ష, ఎన్నికల సరళి, ఓటింగ్ సరళి, అదేవిధంగా దేశంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు, అక్కడ ఎన్నికల సరళి మీద కూడా విస్తృత చర్చ, సమీక్ష చేయడం జరిగింది. 2 తీర్మానాలను కూడా సభ ఆమోదించింది. మొదటిది అభినందనలు తెలియజేసే తీర్మానం కేంద్ర మంత్రి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు ప్రవేశపెట్టగా దాన్ని సీఎం రమేష్ గారు, సోము వీర్రాజు గారు సమర్థించడం జరిగింది. రాజధాని నిర్మాణం కూడా ఆంధ్రప్రదేశ్కి జరుగుతుంది, ఉంటుంది. అదేవిధంగా పోలవరం కూడా పూర్తయ్యి ఎన్నో దశాబ్దాల కళ అయిన 1941 నాటి కళ పోలవరం గురించి దాన్ని కూడా పూర్తి చేసే ప్రభుత్వం కేంద్రంలోని, రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు తీసుకుంటాయి. రైతన్నలకి, వ్యవసాయ రంగానికి పీఎం కిసాన్ పంట పెట్టుబడి సాయం కానీ, లేదా లక్షల కోట్ల సబ్సిడీతో ఎరువుల సరఫరా కానీ, అదేవిధంగా ఎన్నో దశాబ్దాలుగా పూర్తి కానీ పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి చేయడం విషయం కానీ, అదే వ్యవసాయ రంగాన్ని ఆదుకుంటూ పేదరికం నుంచి బయటికి తీసుకురావడం కోసం 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందించడం, ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టి ఈ దేశ సంపత్తిని పెంచుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 5వ స్థానానికి చేర్చి దేశ అంతరంగిక భద్రత కానీ, బాహ్య శక్తుల నుంచి కూడా దేశాన్ని కాపాడుకుంటూ ఇవాళ ప్రపంచంలో ఒక బలీయమైన శక్తిగా భారతదేశం ఎదగడానికి నరేంద్ర మోడీ గారు తన సమర్థ నాయకత్వం ద్వారా ఆ పరిస్థితులు కల్పించారు.
ఆధ్యాత్మిక ఇకో మెడికల్ టూరిజం అభివృద్ధి లక్ష్యంగా పర్యాటక ప్రాంతంగా రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దడానికి దీర్ఘకాలిక ప్రణాళికతో అడుగులు వేస్తున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పురంధరేశ్వరి, కలెక్టర్ ప్రశాంతి, శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పుష్కర ఘాట్, కోటిలింగాల రేవు, సరస్వతి ఘాట్, హేవలాక్ బ్రిడ్జి, రైల్వే వంతెన, గామస్ బ్రిడ్జి, రోడ్ కమ్ రైల్ వంతెన, గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారుల బృందం 3 గంటల పాటు తిరిగి పరిశీలించడం జరిగింది. కందుల దుర్గేష్ మాట్లాడుతూ రానున్న 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఇప్పటి నుండే నగరాన్ని పర్యాటక పరంగా, ఆధ్యాత్మిక పరంగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చేలా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. రానున్న 4-5 నెలలు చర్చించి ఆ మేరకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. దగ్గుబాటి మాట్లాడుతూ రానున్న 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రం రాజమహేంద్రవరం మరింత సుందరంగా తీర్చిదిద్దేలా పర్యాటక శాఖ మంత్రి ఆధ్వర్యంలో అధికారులతో కలిసి ప్రాథమికంగా చర్చించడం జరిగిందన్నారు. గోరంట్ల మాట్లాడుతూ గత 3 పుష్కరాలలో గోదావరి నది పరివాహక ప్రాంతాన్ని, ఘాట్లను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. రానున్న 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని మరింతగా అభివృద్ధి చేసేందుకు అడుగులు వేస్తున్నామన్నారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గోదావరి నదిని సంరక్షణ ఘాట్ల అభివృద్ధి, నగరంలో ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి నగరాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలనే అంశంపై ప్రజాప్రతినిధులు, అధికారుల ఆధ్వర్యంలో సమీక్షించుకోవడం జరిగిందన్నారు. కమిషనర్ ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ కె దినేష్ కుమార్, టూరిజం అధికారి వి స్వామినాయుడు, ఆర్ఎంసీ ఎస్ఈ జి పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం లూథర్గిరి మైదానంలో బ్రాహ్మణ ఆత్మబంధువు నండూరి వెంకటరమణ స్మారక రాష్ట్ర స్థాయి పురోహిత అర్చక క్రికెట్ పోటీ టోర్నమెంట్ ఉత్సాహంగా సాగుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు మ్యాచ్ల్లో హోరాహోరీగా తలపడుతున్నారు. ఈ 4వ రాష్ట్ర స్థాయి లీగ్ కమ్ నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్లో 16 జట్లు పాల్గొంటున్నాయి. ప్రతిరోజు 5 మ్యాచ్లు జరుగుతుందని, మ్యాచ్ ముగిసిన వెంటనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ట్రోఫీలను నగర ప్రముఖుల చేతుల మీదుగా అందజేస్తున్నామన్నారు. సోమవారం సాయంత్రం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచిన క్రీడాకారులకు ప్రముఖ న్యాయవాది మంతూరి శివసుబ్బారావు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, రాజమండ్రి స్పోర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు విజయబాబు చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు. టోర్నమెంట్ నిర్వాహకులను పలువురు ప్రముఖులు అభినందించారు. మంగళవారం ఉదయం రాజమండ్రి 2 మార్కొండంపాడు జట్ల మధ్య మ్యాచ్ జరగ్గా రాజమండ్రి విజేతగా నిలిచింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఫణి గెలుచుకున్నారు. కాకినాడ 2 భీమవరం జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కాకినాడ 2 విజయం సాధించగా భద్రం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును నగర ప్రముఖులు నండూరి సుబ్బారావు చేతుల మీదుగా అందజేశారు. ప్రతి ఒక్కరూ విచ్చేసి పురోహిత అర్చకుల క్రికెట్ టోర్నమెంట్ను తిలకించి ప్రోత్సహించాలని నండూరితో పాటు నిర్వాహకులు కోరారు. భమిడిపాటి ప్రసాద్, బోడెం రవికుమార్ శర్మ, కాళీపట్నపు నాగేంద్ర కుమార్ శర్మ, నిమిషకవి వెంకటేష్, నండూరి సుబ్బారావు, బాబీ, కల్లూరి వెంకటేష్, కాళీపట్నపు మణికంఠవర్మ, దువ్వూరి గోపి శర్మ, గాయత్రి మిత్ర బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే పురోహిత క్రికెట్ లీగ్ ఇది గత 12 సంవత్సరాల నుంచి జరుగుతుంది. నండూరి వెంకటరమణ గారి స్మారకంగా మేము ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క టీము 2వ రోజు చాలా దిగ్విజయంగా జరుగుతుంది. నిన్నటి రోజు 5 టీంలు ఆడేయండి. ఇవాళ ప్రారంభం నుంచి పొద్దున్న కాకినాడ, రాజమండ్రి 2 మార్కొండపాడు టీంలు, అలాగే మధ్యాహ్నం వచ్చేటప్పటికి భీమవరం, కాకినాడ, అలాగే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుందేమో భీమవరం, అమలాపురం టీంలు ఆడుతున్నాయి. ఇంకా 2 టీంలు ఆడతాయండి. ఈ యొక్క క్రికెట్ లీగ్ చాలా చక్కగా జరుగుతోంది. అందరూ కూడా ఇది చాలా ఆహ్లాదంగా ఆహ్వానిస్తున్నారు. అలాగే వాతావరణం కూడా నీకు తగ్గట్టుగా చాలా చక్కగా ఉందండి. రోజుకి 5 మ్యాచ్లు జరుగుతాయి సార్. ఈరోజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వడం జరిగిందండి. 5 మ్యాచ్ల్లోనూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇస్తున్నాం. అలాగే ఈరోజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర స్థాయి పురోహిత అర్చక క్రికెట్ లీగ్లో భాగంగా నిన్న 5 మ్యాచ్లు జరగడం జరిగిందండి. మొట్టమొదటి మ్యాచ్లో రాజమహేంద్రవరం 1, అలాగే భీమవరం జట్లకి జరిగింది. అందులో రాజమహేంద్రవరం మొదటి టీము విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా తర్వాత కాకినాడ 2 మరి ఒక టీము రాజమండ్రి 2కి మ్యాచ్ జరిగిందండి. అందులో రాజమండ్రి 2 విజయం సాధించింది. 3వ మ్యాచ్లో కాకినాడ 1, అమలాపురం మ్యాచ్లు జరిగింది. అందులో కాకినాడ రుద్రాస్ విజయం సాధించింది. మరి చివరిగా గాయత్రి 11స్కి భీమవరానికి మరో మ్యాచ్ జరిగిందండి. అందులో కూడా రాజమండ్రి 1 విజయం సాధించింది. నిన్న ఈ విధంగా 5 మ్యాచ్లు పూర్తి చేసుకున్నాం. 5 మ్యాచ్ల్లో కూడా 5గురికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వడం జరిగింది. అలాగే నగర ప్రముఖులు అందరూ కూడా నిన్న విచ్చేశారు. మద్దూరి శివసుబ్బారావు గారు ప్రముఖ న్యాయవాది, ఆయన చేతుల మీదుగా ఒక మ్యాచ్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పంతం కొండలరావు గారు కూడా నిన్న విచ్చేసి ఆయన చేతుల మీదుగా విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. మిగిలిన నగర ప్రముఖులు, పురోహిత పెద్దలు కూడా ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి చాలా
ఆయన వాళ్ళ యొక్క ఆనందాన్ని అభినందనల్ని కూడా తెలియపరిచి ఇక్కడ మాకు తగిన సహాయ సహకారాలు కూడా అందించడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్ ఆదేశాల మేరకు డీఎస్పీ ఈస్ట్ జోన్ ఎం కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ ఎండి ఉమర్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి ముద్దాయిని అరెస్ట్ చేసి చోరీ సొత్తును రికవరీ చేసి కొంతమూరు గ్రామానికి చెందిన కొండేటి సాయిని రిమాండ్కు తరలించారు. స్థానిక జాంపేట దిశ పోలీస్ స్టేషన్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో తూర్పు జోన్ డీఎస్పీ కిషోర్ కుమార్ ఈ కేసు వివరాలు వెల్లడించారు. కొంతమూరు గ్రామానికి చెందిన సాయి బొమ్మూరు సత్యనారాయణ నగర్లో 2023 సెప్టెంబర్ 22వ తేదీన చోరీకి పాల్పడ్డారన్నారు. గత 6 నెలలుగా రాత్రి సమయాల్లో ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అతడికి ప్రత్యేక బృందం ఈ నెల 8వ తేదీ సాయంత్రం బొమ్మూరు జీపీఆర్ లేఅవుట్ వద్ద అదుపులోకి తీసుకుని విచారించిందన్నారు. గతంలో ఫ్లిప్కార్ట్లో పనిచేసిన అతడు అక్కడ వచ్చే జీతం సరిపోకపోవడం, చెడు వ్యసనాలకు బానిసగా మారి ఈ చోరీలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించామన్నారు. గతంలో కూడా రాజానగరం పోలీస్ స్టేషన్లో 2 కేసులు, అంబాజీపేట, సామర్లకోట పిఎస్లో బైండ్ ఓవర్ కేసులు, సికింద్రాబాద్ రైల్వేలో 1 కేసు ఉన్నాయన్నారు. అతడి వద్ద నుంచి 13,14,400 రూపాయల విలువైన 212 గ్రాముల బంగారు ఆభరణాలు, 1,35,000 విలువైన కేజీన్నర వెండి, 90,000 రూపాయల నగదు, 1 మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. గతంలో అతడి తండ్రి కూడా ఇదే విధంగా నేరాలు చేసేవాడని, కరోనా సమయంలో తండ్రి చనిపోవడంతో సాయి కూడా అదే వృత్తిని ఎంచుకున్నాడని తెలిపారు. ఈ కేసు ఛేదనలో ప్రతిభ చూపిన బొమ్మూరు సీఐ ఎండి ఉమర్, ఎస్ఐలు బి శ్రీను, ఆర్ అంకారావు, ఏఎస్ఐ కె సత్యనారాయణ, హెచ్సి సి వెంకటేశ్వరరావు, పిసి కె సురేష్ బాబులను అభినందించారు. అతని పర్సన్ పేరు కొండేటి సాయి. ఇతనిది కొంతమూరులో ఉంటాడు. అతన్ని పట్టుకొని ఇంట్రాగేట్ చేసి అతని దగ్గర నుంచి టోటల్ గోల్డ్ 212 గ్రామ్స్, టోటల్ వర్త్ 13,14,000 వర్త్ గల గోల్డ్, అదేవిధంగా సిల్వర్ 1.5 కిలో సిల్వర్, అప్రాక్సిమేట్ వాల్యూ 1,35,000, అదేవిధంగా క్యాష్ 19,000 వరకు అతని దగ్గర నుంచి రికవరీ చేయడం అనేది. ఆ ఒక్క కేసే కాకుండా రిమైనింగ్ 5 కేసెస్లో కూడా ఇతను ముద్దాయిగా ఉండేటట్టు నిర్ధారించుకున్నాం. అంటే టోటల్ 6 కేసెస్లో ఇతను అఫెన్స్ కమిట్ చేశాడు. ఈ కొండేటి సాయి మీద ప్రీవియస్గా కూడా అఫెన్సెస్ ఉన్నాయి. రాజానగరం పిఎస్లో ఒక 2 క్రైమ్స్ ఉన్నాయి. అదేవిధంగా అంబాజీపేట పిఎస్లో కూడా ఒక బైండ్ ఓవర్ కేసు ఉంది. ఇతను కొండేటి సాయి అతను 10th క్లాస్ వరకు చదువుకున్నారు. వాళ్ళ ఫాదర్ కూడా ఈ టోటల్ కొంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల ఇతనికి కూడా అదే అలవాటయ్యి ఈ నేరాలు చేస్తూ ఉన్నాడు. నిన్న అతన్ని జీపీఆర్ లేఅవుట్ దగ్గర ఈవినింగ్ అరౌండ్ 6 o'clock అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసి వ్యాల్యాంతో కూడా అతని నుంచి రికవరీ చేసి ఈరోజు అతన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం అవుతుంది. రాజానగరం నియోజకవర్గ కోరుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలను తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా స్వయంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోరుకొండ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన రక్తదాన శిబిరంలో జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ నిర్వాహకురాలు జక్కంపూడి రాజశ్రీతో పాటు ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఈ రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేశారు. రాజా మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు పావలా వడ్డీకే రుణాలు, 108 సేవలు వంటి పథకాలు అమలు చేసి పేదవారి హృదయంలో సుస్థిర స్థానం సంపాదించడం జరిగిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల సంక్షేమానికి 10 అడుగులు ముందుకు వేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్డీఏ కూటమి తరపున రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆదిరెడ్డి వాసు తనకు 72,000 ఓట్ల మెజారిటీ వచ్చినట్లుగా ఊరంతా ఫ్లెక్సీలు వేసుకుని ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎద్దేవా చేశారు. సింగిల్గా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలవగలరా అని ప్రశ్నించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సోడదాసి సుందర్ సింగ్, రొక్కం త్రినాథ్, బిల్డర్ చిన్న మాట్లాడారు. ఆదిరెడ్డి వాసు వేసిన బిస్కెట్లు తిన్న ఆ పార్టీ నాయకులు మాజీ ఎంపీ అన్న గౌరవం లేకుండా మార్గాని భరత్రాంపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీగా ఆయన తన మేధాశక్తితో నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని, టీడీపీ తమతో పోటీ పడాలంటే ఇంకా బాగా అభివృద్ధి చేసి చూపించాలే తప్ప తమ నాయకుడిపై బురద చల్లడం సరికాదన్నారు. ఇన్నమూరి దీపు మార్కండేశ్వర దేవస్థానంలో 2 కోట్ల రూపాయలు దాతల నుంచి వసూలు చేశారు.
చేశారని, ఆ డబ్బు ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. నగర చరిత్ర తెలియని చేతకాని నాయకులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదని, దమ్ము ధైర్యం తమకు ఉన్నాయని, ఎవరేంటో చూసుకోవడానికి సిద్ధమని బిల్డర్ చిన్న సవాల్ విసిరారు. ఎవరికి ఉండే ఓపిక వాళ్లకు ఉంటుందని, వ్యక్తిగత దూషణలు పక్కన పెట్టి ప్రజల అభివృద్ధి సంక్షేమానికి టీడీపీ కృషి చేస్తే మంచిదన్నారు. ఎన్నడూ కూడా రాజమండ్రిని ఇంత డెవలప్ చేసిన దాఖలాలు నేనైతే చూడలేదు. మా గౌరవ పార్లమెంట్ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భర్తరామ్ గారు మరి 2 సంవత్సరాలు కరోనా తీసేసినా సరే ఈ 3 సంవత్సరాల్లో ఆయనకు ఉన్నటువంటి మేధో శక్తితో ఎంపీ నిధుల నుండి మరి ఎంతో చాకచక్యంగా రాజమండ్రిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రాజమండ్రిని ఎంతో అభివృద్ధి చేశారు. ముఖ్యంగా రాజమండ్రిలో ప్రతి చోట కూడా ఆదిరెడ్డి వాసు గారు మీరు ఫ్లెక్సీలు వేసుకున్నారు. అందులో 71,404 ఓట్ల మెజారిటీతో గెలిచామని చెప్పి రాజమండ్రి నలుమూలల ఫ్లెక్సీలు వేసుకుని మీరు చాటుకుంటున్నారు. సార్, అది దానికి నేను హర్షించట్లేదు. మీరు ఎమ్మెల్యేగా గెలిచారు, దానికి గౌరవిస్తున్నాం, హర్షిస్తున్నాం. కానీ మీరు అంత గొప్పగా మరి బిల్డప్ ఇచ్చుకుంటే అది మాకు చాలా హాస్యాస్పదంగా ఉంది. శాంతియుతంగా సామరస్యంగా రాజకీయాలే మాట్లాడతాం తప్ప వ్యక్తిగత దోషులకి ఈ ఒక్క ప్రెస్ క్లబ్ వేదిక కూడా కాకూడదు. మీ మీడియా మిత్రుల వారు కూడా తెలుసుకోవాల్సిన విషయం, మా తెలియజేస్తున్న విషయం ఏంటంటే, చిల్లర మనుషులకి చిన్న మనుషులు వచ్చి వేదిక పైకి వచ్చి ఏవేవో మాట్లాడటం అది మన నగర వాసులు వినటానికి కూడా ఇష్టపడినటువంటి విషయం. ఇది అందుచేతనే మాకు బాధ కలిగి ఈరోజు ఈ పత్రికా సమావేశానికి వచ్చున్నాం. అయ్యా, కూటమి వారు నిన్న ఇదే వేదిక పైన మాట్లాడిన వారు మీరు తెలిసి మాట్లాడారు, తెలియక మాట్లాడారు. ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పెద్దలకి గౌరవించడం నేర్చుకోండి. మరి భర్తరామ్ గారు అనే వ్యక్తి మరి ఎంపీ అయిన తర్వాత మరి బ్రహ్మాండంగా రాజమహేంద్రవరం ఒక బెంగళూరు సిటీ కింద తీర్చిదిద్దాడైనా చూస్తున్నాం. మొత్తం ఎక్కడికి వెళ్ళినా సరే రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇవన్నీ కూడా చూస్తున్నాం మొత్తం అంతా. మరి ఈరోజు మరి మీ తెలుగుదేశం వాళ్ళు కూడా పెద్దలు మరి ఆదిరెడ్డి వాసు గారు కానీ ఆదిరెడ్డి అప్పారావు గారు కానీ మాకు ఆయన అంటే మాకు గౌరవం ఉంది ఆయనకి. ఎందుకంటే గతంలో ఆయన ఎమ్మెల్సీగా చేసినప్పుడు కూడా మేమందరూ కూడా ఆయన తరఫునే చేసాం. మేమందరూ కూడా ఆయన అంటే మాకు ఒక అభిమానం ఉంది. కానీ ఒకటి, మీరు బురద జల్లుతున్నారు కాదంటారు, ఆ బురద కరెక్టో కాదనేది మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే భద్రామ్ అనే వ్యక్తి వచ్చిన తర్వాత ఈరోజు సుమారుగా 92 సీసీ రోడ్లు వేయించాడు ఆయన. దానోపేట కానీ ప్రకాష్ నగర్ కానీ చుట్టుపక్కల కానీ లాస్ట్కి మా 28 వాటి 28వ వాటి మాది రోడ్లు అయినా సరే మాకు సిమెంట్ రోడ్డు వేయించిన కనుక ఎవరంటే భద్రామ్ గారు. ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్యా శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ద్వారంపూడి బుల్లమ్మ ఏరియా ఆసుపత్రి ఆవరణలో ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మంత్రి సత్యకుమార్ యాదవ్, స్థానిక శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పార్లమెంట్ సభ్యులు పురంధరేశ్వరి, స్థానిక నాయకులు, అధికారులతో కలిసి 13.85 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఏరియా ఆసుపత్రి 100 పడకల అదనపు భవనానికి భూమి పూజ శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అనపర్తి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు అదనపు భవనాన్ని నిర్మించే దిశగా భూమి పూజ శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆపదలో ఉన్న ప్రాణాలు నిలిపి వారికి పునర్జన్మనిచ్చేది ఆసుపత్రి మాత్రమేనని, ఆసుపత్రికి వెళితే దేవాలయానికి వెళ్లిన అనుభూతిని ప్రజల్లో ఉండే విధంగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. రీజనల్ డైరెక్టర్ పి పద్మశశిధర్, డాక్టర్ కె వెంకటేశ్వరరావు, డాక్టర్ నరసింహనాయక్, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఎన్ పద్మశ్రీ రాణి, సూపరింటెండెంట్ డాక్టర్ రామగురురెడ్డి, మాజీ మంత్రి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జవహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతీయుడు సినిమా 1996లో సంచలనం సృష్టించగా భారతీయుడు 2 ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 12వ తేదీన భారీ అంచనాల నడుమ కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో భారతీయుడు 2 సినిమా విడుదల కానున్న నేపథ్యంలో స్థానిక సూర్య కాంప్లెక్స్ థియేటర్స్ ఆవరణలో పోస్టర్కి ఫ్యాన్స్ పాలాభిషేకం చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ ద్వారా జిల్లాలో ఈ సినిమా విడుదలవుతోంది. సురేష్ మూవీస్ మేనేజర్ జె లక్ష్మణరావు, డిప్యూటీ మేనేజర్ సత్యరంగయ్య, సురేష్ యాడ్స్ శ్రీను, డిస్ట్రిబ్యూటర్స్ సుబ్బరాజు, చిన్ని, అనుశ్రీరాజు, సూర్య మేనేజర్ సత్యనారాయణ,
పెదబాబు, కమల్ హాసన్ ఫ్యాన్స్ శ్రీను, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా అవినీతిపై సమర శంఖం పూరిస్తూ రూపొందించిన భారతీయుడు సినిమా 1996లో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే కాంబినేషన్లో భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా స్టాండర్డ్ ఐమాక్స్ ఫార్మాట్లలో జూలై 12న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కమల్ ఫ్యాన్స్ మాట్లాడుతూ 1996లో భారతీయుడు సృష్టించిన సంచలనం ఇంకా జనాలు మర్చిపోలేదన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ఓ భారతీయుడు చేసే పోరాటం రెండవ భాగంగా భారతీయుడు 2 వస్తోందని, ఇది తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందని పేర్కొన్నారు. 1996లో మా హీరో ప్రపంచ ప్రఖ్యాత వరల్డ్లో నెంబర్ 1 హీరో 1996లో భారతీయుడు 1 ఎంత విజయం సాధించిందో ఈ నెల 12వ తారీఖున భారతీయుడు 2 కూడా శంకర్ గారి డైరెక్షన్లో మా ప్రపంచ విఖ్యాత ఈ నటుడు కమల్ హాసన్కి మరో బ్లాక్ బస్టర్ అవుతుందని మా ఫ్యాన్స్ తరపున అందరి తరపున ఆ ప్రేక్షకులు దేవుళ్ళు మా హీరో గారికి ఉండాలని కోరుకుంటూ సెలవు. భారతీయుడు 2 కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అండి. ఎందుకంటే అప్పుడు 90స్లో వచ్చిన భారతీయుడు ఒక సంచలనం. ఎంత సంచలనం అంటే అప్పుడు కొన్ని ప్రభుత్వాలు గడగలని ఎప్పుడు శంకర్ గారి సినిమాలు చూసుకుని ఒక సందేశం ఉంటుంది. ఎప్పుడు సమాజం కోసం తీసే సినిమాలు ఉంటాయి ఆయనవి. మనం గమనించినట్లయితే ఆయన ప్రతి సినిమా కూడా జెంటిల్మెన్ కావచ్చు, ఒకే ఒక్కటి కావచ్చు, ఇక్కడ ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్లు అన్నీ. ఇక్కడ భారతీయుడు 2 సీక్వెల్ అంటే మనం ఎంత గొప్పగా ఉంటుందో ఊహించుకోవచ్చు. బయట సమాజంలో జరుగుతున్న కొన్ని ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న కొన్ని పథకాల గురించి, సమాజం గురించి చూపించబోతున్న సినిమా ఇది. ఎవరు మిస్ అవ్వచ్చు. ప్లీజ్ వాచ్ ఇట్ ద భారతీయుడు 2. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో హాస్టల్ వార్డెన్, ఇతర సహాయక సిబ్బంది అందజేస్తున్న వసతుల విషయంలో బాలికల నుంచి సమాచారం తెలుసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. స్థానిక గణేష్ చౌక్లో ఉన్న సంక్షేమ బాలికల వసతి గృహంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కలెక్టర్ సందర్శన సమయంలో స్టడీ అవర్లో బాలికలు ఉండడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి బాలికలతో ఈ రోజు మెనూ ప్రకారం అందజేస్తున్న ఆహార పదార్థాల వివరాలు తెలుసుకున్నారు. చార్ట్లో చూపిన విధంగా ఆహారం అందజేస్తున్నారా అని ప్రశ్నించగా బాలికలు ఇస్తున్నట్లు తెలిపారు. స్టడీ అవర్, మరుగుదొడ్ల నిర్వహణ, లైటింగ్ తదితర అంశాలకు చెందిన వివరాలు బాలికల నుంచి అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో చక్కటి వసతులు కల్పించడం, ఉచితంగా టెక్స్ట్ బుక్స్, నోట్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతున్నట్లు, వీటిని సద్వినియోగం చేసుకుని బాగా చదువుకుని అభ్యసించాలని తెలియజేశారు. స్టడీ అవర్లో బోధనా విధానంపై విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటించడం జరిగింది. కలెక్టర్ వెంట జిల్లా సాంఘిక సంక్షేమాధికారి ఎం సందీప్, జిల్లా బీసీ సంక్షేమాధికారి పి సత్యరమేష్, హాస్టల్ వార్డెన్ తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టడం శుభ పరిణామం. లాలా చెరువు స్టాక్ పాయింట్ వద్ద ప్రారంభించిన కందుల. వైఎస్ఆర్సీపీ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్లా మార్చింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. 2027 గోదావరి పుష్కరాల నాటికి సమగ్రాభివృద్ధి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఉత్సాహంగా సాగుతున్న పురోహిత క్రికెట్ టోర్నమెంట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందజేసిన నగర ప్రముఖులు. 6 చోరీ కేసుల్లో నిందితుడు అరెస్ట్. బంగారు, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.